ఈరోజు దేవుని వాక్యము శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు. సృష్టిలో నరుడి స్థానము. కుమారా, నా పలుకులు విని విజ్ఞానన పొందుము, నా మాటలను సావధానముగా ఆలకింపుము. నేను నీకు జాగ్రత్తగా ఉపదేశము చేయుదును. నీ కరమైన పద్ధతిలో నీకు విజ్ఞానమును బోధింతును. ఆదిలో భగవంతుడు సృష్టి చేసినప్పుడు ప్రతి వస్తువుకు దాని స్థానమును నియమించెను. ఆయన తాను చేసిన వస్తువులన్నీ కలకాలము మన్నట్లు చేసి వాటికి శాశ్వత గతి కల్పించెను. ఆ వస్తువులకు ఆకలి కలుగదు, అవి అలసిపోవు, తమ పనులను విరమించుకొనవు, అవి ఒకదానితోనొకటి వరుసకొనవు. ఆ ప్రభువాజ్ఞ ఇసుమంతను మీరవు. ఈ వస్తువులన్నిటినీ చేసిన తరువాత ప్రభువు నేల మీదికి పారజూచి దానిని ఉత్తమ ప్రాణులతో నింపిను. అతడు నానావిధ ప్రాణులను మంటి మీద నెలకొల్పెను. అవి అన్నీ మరలా మంటిలోనే కలిసిపోవును. ఇది ప్రభువు వాక్కు.